అబ్బా ఒక లెక్కలు ఇన్నాక గుండె గుబులే పడుతుందిలా. వాయమ్మో గండ నేను లేనని జరంతా ఊపిరి పీల్చుకున్నా. అయినా ఒకప్పుడు చిన్నదానికి పెద్దదానికి మనిషి అవసరం పడుతుండే కదా. పొలం కొయ్యాలంటే 4 వద్దులు పడుతుంటే కానీ ఇప్పుడు మిషన్లు వచ్చి గంటలు కోస్తున్నాయి. పైకం కూడా గంతే అవుతుంది. కానీ మనిషికైతే పనే లేదుల్లా. మిషన్లు తొందరగా కోసి పారేస్తున్నాయి కదా. సాఫ్ట్వేర్ కొలువైనా జర్నలిస్ట్ జీతమైనా అంత పోయేటట్టే ఉంది. రేపు మాపు గిళ్ళ లిస్టులు ఇంకా ఎంతమంది పోతారో ఏందో. అయినా మీరు మీ చదువుకు తగ్గ పని చేస్తున్నారులా? అబ్బా నాకు మస్తు డౌట్లు కొడుతున్నాయి, మైండ్ ఖరాబ్ అవుతుందిలా. సరే ముందుగా ఇదంతా ఎందుకు ఒకసారి నుండ్రేది. రైట్. దేశంలో నీట్ పిల్లగండ్లు ఎంతమంది ఉన్నారో ఎరికేనా? 8,70,00,000 మంది ఉన్నారట. అంటే నీట్ అంటే డాక్టర్ కొలులకు పరీక్షలు రాష్ట్రాలు అనుకునేరు లో. కాదు కాదు, చదువు జాబు ట్రైనింగు జాయినింగు ఏం లేకుండా ఉత్తగా ఫ్రీలు ఉంటున్నోళ్ళు అన్నట్టు. వీళ్ళకు నీట్ అనే పేరు పెట్టింది దేశ మంచి చెడ్డలు అరుచుకునే నీతి ఆయోగ్ సంఘము. 15 ఏళ్ళకెంచి 29 ఏళ్ళ దాకా గంతమంది దేశంలో ఖాళీగానే ఉంటుర్రట. కానీ ఇవన్నీ ఇప్పటి లెక్కలు కాదు లో, 5 ఏళ్ల కిందటి లెక్కలు. మరి ఈ 5 ఏళ్ల కిందటి లెక్క పెరిగిందో తగ్గిందో కానీ 188 మంది ఇంటి పన్నులనే ఉంటుర్రట. గిదిట్లుంటే డిగ్రీ చేసేటోళ్ళ దాంట్లో 109 మందికే చదువుకు దగ్గర కొలువు దొరికిందట. మరి ఇట్లెందుకు అవుతుందంటే చదువుకోనికి పైకం లేక కొందరు, చదివిన చదువులకు కరెక్ట్ బయట పనులు లేక ఇంకిందరు, పీజీలు డిగ్రీలు ఇంజనీర్లు ఐటీలు ఇట్లా కొన్నింటికాడ చదివేటోళ్లకు ఆడ చదివే చదువు బయట పనికి వస్తలేదట. చదివేది ఓటైతే బయట ఉన్న కథ ఇంకోటట. ఏం చేయన్నో తెలియక ఖాళీ ఉంటురట యూత్ పోరగండ్లు. ఇక చదువుకు దగ్గర కొలువు ఉండాలంటే సెట్ కాదు కానీ కొలువుకు దగ్గర చదువు ఉండాలి. అసొంటి ట్రైనింగ్లు ఇయ్యాలి. చదువుల విధానం అవసరమైతే మార్చాలని సలహా ఇచ్చారట సెంటర్ వాళ్ళు. ఇగిటు మన తాననేమో కొన్ని కాలేజీలు నడుస్తుందట గిట్లే. జర్మనీ అసొంటి భాషలు నేర్పి బయట దేశాలకు సుతా పంపుతుర్రట కొన్ని కాలేజీ వాళ్ళు. ఎప్పటికి గిదే చదువు గిదే పాత చింతకాయ పచ్చలంటే ఎట్లా? టెక్నాలజీ తగ్గట్టు చదువు మారాలి కదా అనబట్టే ఈ ఖాళీగా ఉన్నోళ్ళు మరి.